నమస్కారం అండి. హరే కృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 22వ శ్లోకం. నమే పార్థ స్థితి కర్తవ్యం తుషి లోకేషు కించన నన వాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మని. ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఓ అర్జున, ఈ ముల్లోకాల యందు నాకు ఎటువంటి కర్తవ్యం అనేది లేదు. అట్లనే పొందదగిన వస్తువుల్లో ఏదియును నేను పొందనిది లేదు. అయినను నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాననేసి చెప్తూ ఉన్నారు. ఇంకా సింపుల్ టర్మ్స్లో మీకు చెప్పాలంటే, అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తూ ఉన్నారు. ఓ అర్జున, ఈ ముల్లోకాల యందు నాకు ఎటువంటి కర్తవ్యం అనేది లేదు. అలాగే నేను పొందాలి అనుకున్న వస్తువుల్లో నేను పొందనిది కూడా ఏదీ లేదు. ఎందుకంటే సమస్తం ఆయనే, సర్వం కూడా ఆయనే. ఇంకా ఆయన కావాల్సిన ఏముందో చెప్పండి. అయినా సరే నేను నా కర్తవ్యాలని, నా కర్మలని చేస్తూనే ఉన్నా. వాటి ఎందు ప్రవర్తిల్లుచున్నానంటే నేను వాటిని చేస్తూనే ఉన్నాను అనేసి అయితే చెప్తూ ఉన్నారు. అది కూడా మన కోసం, లోకహితం కోసం శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఆయన కర్మలని చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ముందు వీడియోస్ అయితే చూస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ యొక్క సపోర్ట్ని లైక్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీకోసం కామెంట్ సెక్షన్ అనేది ఓపెన్గానే ఉంది. అక్కడ వచ్చి మీరు ఓపెన్గా అయితే చెప్పొచ్చు. హరే కృష్ణ.